హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చేసిందండి. సమ్మర్లో అయితే మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది అప్పడాలు వడియాలండి. అప్పడాలు అయితే నేను ఏ విధంగా చేశానో చూడండి. ఇదైతే బియ్యపిండితో చేశాను నేను. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇవి ఏ విధంగా చేశాను ఏంటనే పక్క కొలతలతో చూపిస్తాను అండి. చూద్దాం రండి. మరి ఫస్ట్ అయితే ఒక గ్లాసు బియ్యపిండికి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. వాటర్ మరుగుతూ ఉంటే ఒక పక్కకు మనమైతే 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని మనం వాటర్ మసులుతూ ఉంటే ఈ మిక్సీ వేసిన పేస్ట్, ఇంకా కొన్ని నువ్వులు, కొంచెం ఓమ, జీలకర్ర, కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మిర్చిలో వేసాను అనుకొని కొంచెం వేసాను నేను. చూడండి, వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న లడ్డు లెక్క చేసుకోవాలండి. చేసేసుకొని మన ప్రెస్ మీద నొక్కుకోవాలండి. ఈ విధంగా పూరీలు కదా చేసుకున్నట్టు చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. దీనికైతే ఎండ అవసరం లేదండి. మన ఫ్యాన్ కింద కూడా ఎండుతాయి. ఎందుకంటే అపార్ట్మెంట్లలో ఇంకా ఉన్నోళ్ళకు ఎండ ఉండదు కదా, అంతే. చూడండి, ఇంకా చేసుకున్నాము. ఒక్క రోజులో ఆరిపోతాయండి. చూడండి, ఇవైతే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవాలంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అన్నా మనం ఎండకు పెట్టుకోవాలి. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.